మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. చదివినటువంటి వాక్య భాగంలో అభ్యంతరము మనము కలుగజేయకూడదు అని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు. దేనికి అభ్యంతరం కలుగు చేయకూడదు? పాపములో నుండి పవిత్రతలోనికి నడిపించేటువంటి క్రియలను మనం అభ్యంతరపరచకూడదు. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను, అనగా దేవుని వాగ్దాన సంతతికైనను అన్యజనులకైనను ఎవరికైనను మనం అభ్యంతరము కలుగు చేయకూడదు. మరియు ప్రత్యేకముగా దేవుని సంఘమునకు అభ్యంతరము కలుగ చేయకూడదు. అభ్యంతరము అనగా ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పని కొనసాగకుండా ఆటంకాలు కలిగించడం, అవరోధాలు కలిగించడం, అడ్డంకులు వేయడం, పని ముగియకుండా అర్ధాంతరంగా నిలిపివేయబడే విధంగా ప్రవర్తించడం, ఇవి అభ్యంతరపరిచేటువంటి క్రియలు. ప్రభు సెలవిస్తున్నారు, మీరు సంఘానికి అభ్యంతరము కలుగ చేయకుడి. దేవుడు తన జనుల పట్ల, తన స్వరక్తమిచ్చి కొనబడినటువంటి సంఘము పట్ల ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. అభ్యంతరము కలగకూడదు అని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ అభ్యంతరం కలిగిస్తే ఏం జరుగుతుంది? దేవుని ఆలయాలను కూలగొట్టడం, క్రైస్తవులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం, క్రైస్తవులను ఎదిరిస్తూ వారి ప్రాణాలను తీయడము, వారిని దేవుని రాజ్యం గూర్చి ప్రకటించకుండా ఆటంకాలు కలిగించడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఇటువంటి అభ్యంతరాలు దేవుని సంఘమునకు ఎదురవుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయన అభ్యంతరపరిస్తే ఏం చేస్తాడు అని లేఖనాల్లో మనం చూసినట్లయితే చాలా గంభీరమైనటువంటి మాట మనకు కనబడుతుంది. అది మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒక్కనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. చూసారా, అభ్యంతరము లోకములో మనకి ఖచ్చితంగా వస్తుంది. క్రైస్తవులకు అభ్యంతరాలు ఎదురవుతాయి, వ్యతిరేకతలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. ఇవన్నీ ఖచ్చితంగా తటస్థిస్తాయి ఆత్మీయ యాత్రలో. అయితే ఒకటి వాస్తవం, ఆ అభ్యంతరం ఎవని వలన కలుగుతుందో వానికి మిక్కిలి శ్రమ. అట్టి వానిని మెడకు తిరుగటి రాయి కట్టి లోతైన సముద్రంలో విసిరివేయడం మేలు, ముంచడం మేలు అని వాక్యం సెలవిస్తుంది. ఆ తిరుగటి రాయి కట్టి సముద్రంలో వేయబడమే ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితి, కానీ అది మేలు అని వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నారు. దాని అర్థం అంతకంటే మించినటువంటి శ్రమ వారికి ఉంటుంది. ఆయన ఏది కూడా మర్చిపోవాడు కాదు. ప్రతి పాపి యొక్క పాప క్రియను ఆయన వజ్రపు కొనతో లిఖిస్తూ ఉన్నాడు. అంత మటుకే కాదు, కానీ తన యందు విశ్వాసం ఉంచిన చిన్నవాని విషయంలో కూడా ఆయన ఎంతో జాగ్రత్త, శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట చిన్నవానిలో ఒక్కనినైనా, దాని అర్థం అప్పుడే రక్షణ పొంది క్రీస్తుని గురించి పూర్తిగా ఎరగని వారు, బైబిల్ అంతగా తెలియని వారు, క్రీస్తును ఆయన సొంత రక్షకుడు అని గుర్తించి అంగీకరించి రక్షణ పొందినవారు, ఆత్మీయతలో పసిబిడ్డలు అయిన వారిని ఆటంకపరుస్తూ, త్రోవ తప్పిస్తూ, దుర్బోధన చేస్తూ, వారిని మార్గం తప్పిస్తూ, పాపం వైపు త్రిప్పుతూ, విగ్రహారాధన వైపు, లోక ఇచ్చల వైపు, మనుషులను పూజించేటువంటి మార్గాల వైపు, దేవుని యొక్క సత్యం నుండి తప్పించేటువంటి మార్గాల వైపు వారిని తీసుకుని వెళితే, త్రోవ నుండి తప్పిస్తే, వారు వెళ్తున్నటువంటి తిన్నని త్రోవల వారికి అభ్యంతరాలు కలిగిస్తే, ఆ చిన్న బిడ్డ విషయంలో, ఆ పసి స్థాయిలో ఉన్నటువంటి తన జనుల విషయంలో ఆయన నిశ్చయముగా శిక్షను విధిస్తాడు. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, అట్టి వానికి శిక్ష తప్పదు. దాంట్లో ఎటువంటి అనుమానము లేని లేదు. శిక్ష తప్పకుండా ఎదురవుతుంది. ఒకవేళ ఆయనను అనుసరిస్తున్న వారు, సేవ చేస్తున్నటువంటి వారైనా, సంఘముల విశ్వాసులుగా ఉన్న, సువార్తను చేస్తున్నా, ఆరాధన జరిగిస్తున్నా, సభలు పెడుతూ ఉన్నా, దేవుని మహిమార్థము చేసేటువంటి ప్రతి పని ఏదైనా సరే అభ్యంతరం కలిగించే వారికి ఎవరికైనా శిక్ష తప్పదు. అది నేడైనా రేపైనా రాబో దినమైనా దాని విషయంలో ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు.
సేవ చేస్తున్న వారికి సంఘంలో ఉంచేటువంటి విశ్వాసుల దగ్గర తప్పుడు సాక్ష్యాన్ని ప్రకటిస్తూ లేని మాటలు తెలియచేస్తూ వారిని సంఘంలోనికి రానివ్వకుండా దూరపరిచేవారు, వారిని త్రోవ తప్పించేవారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. విశ్వాసులుగా ఆత్మీయులుగా కనిపించేవారు తమ తోటి విశ్వాసులను ఆత్మీయతలో ఎదగనివ్వకుండా ఎదుగుతున్న వారిని ఆర్పివేసేవారు సైతం మనకు తటస్థిస్తూ ఉంటారు. అప్పుడే వచ్చి రక్షణ పొందుకున్నటువంటి కొత్త ఆత్మలను ఎదగనివ్వకుండా, స్తుతి చేయకుండా, సాక్ష్యము చెప్పనివ్వకుండా, వాక్యాన్ని చదవనివ్వకుండా, ఆత్మీయతలో ఏమాత్రం ఎదగనివ్వకుండా అభ్యంతరపరిచేవారు కూడా మనకు తటస్థిస్తూ ఉంటారు. మరియు సంఘంలో ఉన్న విశ్వాసులు ఈ కాపరుల కంటే ఎక్కువ ఎదగకూడదని కాపరి స్థానంలో ఉండిన సేవకులు సైతం విశ్వాసులను ముళ్ళ కంపవలే అణిచివేస్తూ ఎదగనివ్వకుండా అభ్యంతరపరిచే సేవకులు కూడా ఉంటారు. ఇట్టివారు దుర్బోధకులు, దుర్మార్గపు మార్గంలో దుష్టత్వంలో కట్టబడిన వారు, నిలబడిన వారు, ఆ దుర్మార్గతనే పునాదిగా చేసుకొని సాతాను త్రోవలో తిన్నగా నడుస్తున్న వారు, వారిని అనుసరించిన వారిని సైతం అదే మార్గం నడిపిస్తూ చక్కగా నరకంలోకి నడిపించేవారుగా ఉన్నారు. అయితే వీరందరూ అభ్యంతరపరచువారు. ఈ అభ్యంతరములు దేవుని జనులకు కలిగితే నిశ్చయంగా ప్రభు ఊరుకోడు. ఇక్కడ మనం చూస్తాం, అభ్యంతరాలు మనకు తప్పకుండా వస్తాయని కూడా వాక్యం సెలవిస్తుంది. అభ్యంతరాలు మాకు రాకూడదు అని ఎంత ప్రార్థన చేసుకున్నా అవి తప్పవు. కొన్ని నిశ్చయంగా క్రైస్తవుని జీవితంలో స్థిరం అని మనం అర్థం చేసుకోవాలి. వాటిల్లో అభ్యంతరము, శోధనలు, శ్రమలు క్రైస్తవునికి నిశ్చయంగా తటస్థిస్తాయి. అయితే వాటి నుండి తప్పించడానికి ప్రభు హస్తం ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆయన కరుణ హస్తము చేత వాటన్నిటిని తప్పించి దాటించి ఘన విజయం అనుగ్రహించి సాక్షిగా నిలబెడతాడు. అభ్యంతరము కలగక మానదు, కానీ ఎవని వలన అభ్యంతరం కలుగుతుందో వానికి నిశ్చయంగా శిక్ష తప్పదు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఒకవేళ ఎవరినైనా అభ్యంతరపరుస్తున్నామా? కొన్ని సందర్భాల్లో భర్త మందిరానికి వెళ్తున్నటువంటి భార్యను అభ్యంతరపరుస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో సేవ చేస్తున్నటువంటి భర్తను భార్య అభ్యంతరపరుస్తూ ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు దేవుని ఆరాధించకుండా దేవుడు వారికి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని పాడు చేసే విధంగా బిడ్డలు అభ్యంతరపరుస్తూ ఉంటారు. మరికొన్ని సందర్భాలలో బిడ్డలు రక్షణ పొంది దేవుని వైపు తిరిగి రక్షణ పొందాలని ఆత్మతో నింపబడి వైరాగ్యంగా ఆత్మీయతలో ముందుకు సాగుతూ ఉంటే తల్లిదండ్రులు మీరు చేయవలసింది ఇది కాదు, మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలని లోకం వైపుకు వారిని త్రిప్పే విధంగా అభ్యంతరపరుస్తూ ఉంటారు. మరికొన్ని సందర్భాలలో ఒక సంఘం మరొక సంఘానికి అభ్యంతరం కలిగిస్తూ ఉంటుంది. వారిని చూసి వీరు ఓర్చుకోరు, వీరిని చూసి వారు ఓర్చుకోరు. అభ్యంతరములు కలుగు చేసేటువంటి ప్రతి వారికి శిక్ష తప్పదు. మనం మన ద్వారా ఎవరికి అభ్యంతరము కలగకుండా నేడు మనం జాగరూకత కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడు కాదు ఎప్పుడైనా సరే మన జీవిత తుది శ్వాస వరకు మనలను బట్టి దేవుని మార్గంలో ఎవరికి అభ్యంతరము కలుగకూడదు. ఒకవేళ అభ్యంతరం కలిగితే నిశ్చయంగా దాన్ని వజ్రపుకొనతో ప్రభువు రాసి దానికి శిక్షను సిద్ధపరిచి ఉంచుతాడన్న సంగతి వాస్తవం. ఒకవేళ మనం ఎప్పటికీ ఎవరైనా అభ్యంతరపరిచి ఉన్నట్లయితే దానిని మనం సరి చేసుకొని క్షమాపణ పొందుకొని సమాధానపడి ఐక్యత కలిగి ప్రతి వారిని తిన్న త్రోవలు నడిపించే విధంగా ఇక నేను జీవిస్తానని మనం దేవునితో ఒక తీర్మానము చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. కారణం మనము క్రైస్తవులం, దేవుని పేరు పెట్టబడిన వారం, దేవుని మార్గంలో నిలిచిన వారం, ఆయన రాజ్యానికి వారసులు కావలసిన వారంగా నిరీక్షణతో ఎదురు చూస్తున్న వారం గనుక మనం దేవుని రాజ్యానికి దూరం చేసేటువంటి ప్రతి దానిని మనలో మనమే ఎదుర్కొని వెతికి దాన్ని తీసివేయవలసిన వారంగా ఉన్నాం. ఒకవేళ లేకపోతే ఆ చిన్న రోగమే శరీరం అంతటికి పాకి దేహం అంతా కుళ్ళినట్లు చేసి ప్రాణమును సైతం హరించివేయను. కనుక మనము అభ్యంతరములు ఎవరికి కలిగించక మనం దేవునికి మహిమను తీసుకుని రావాలి. ప్రభువు చేస్తున్నటువంటి రాజ్య సువార్తకు ఇస్కరియోతు యూదా అభ్యంతరం కలిగించాడు. అతడు అభ్యంతరం కలిగించుట చేత ఉరి వేసుకుని హఠాన్మరణమయ్యాడు, ఆత్మహత్యకు గురయ్యాడు. మరియు అతడు తల క్రిందులుగా పడి తన నడిమి మధ్యకు బద్దలై తన శరీరంలో ఉన్నటువంటి పేగులు సహా బయటకు వచ్చి భయంకరమైనటువంటి దుస్థితిలో తన ప్రాణాన్ని విడిచాడు. కారణం ఒకటే, దేవుని సంఘానికి, దేవుని రాజ్య వ్యాప్తికి, దేవుని యొక్క చిత్తంలో నడుస్తున్నటువంటి సేవకునికి అభ్యంతరము కలిగించిన వానికి శిక్ష తప్పదు అన్న సంగతికి ఈ చరిత్ర మనకు ఒక చక్కటి నిదర్శనం. కనుక అట్టి విధంగా మనం ఎవరికి అభ్యంతరం కలుగనివ్వక ప్రతి వారిని, అభ్యంతరంలో ఉన్న వారిని సైతం మనం దేవుని గురించి ప్రకటిస్తూ, దేవుని తెలియచేస్తూ, దేవుని మాదిరిని చూపిస్తూ వారిని సత్యంలోకి నడిపించబద్దులమై ఉన్నాము. కనుక అట్టి విధంగా మనం అభ్యంతరం నుండి దూరంగా ఉంటూ సత్యములకు సాక్షిగా నిలబడదుము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నిరకటి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అభ్యంతరము అనేటువంటి మాటను గురించి మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అభ్యంతరాలు కలుగు చేయకూడదని, ఒకవేళ అభ్యంతరము కలుగు చేస్తే నీవు దాని విషయంలో సహించమని మీరు ఎంతో ఖండితంగా సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యమైన ప్రతి వారు అందరితో ఐక్యముగాను సమాధానంగాను ప్రేమపూర్వకముగా ముందుకు సాగునంటే కృపద ఇచ్చేసి ఇంకా వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తీర్చి, ఒకవేళ ఏమైనా అభ్యంతరములు కలుగు చేసి ఉంటే క్షమించి వారికి మీరు సహాయము దయచేసి నీ రాకడ రాజ్యములకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.